హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో వినాయక చతుర్థి సందర్భంగా వినాయకుని వారికి ఎంతో ఇష్టమైన మోదక్ రెసిపీని చూపిస్తున్నాను. ఈ రెసిపీని అయితే మనం రెగ్యులర్గా తయారు చేసే బియ్య పిండితో కాకుండా రాగి పిండితో చాలా హెల్తీగా తయారు చేస్తున్నాను. మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. ఈ నువ్వులు కొంచెం చిటపటమనేంత వరకు కూడా లో ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా వేపించుకోవాలి. చూడండి, నువ్వులు ఇలా బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ముందుగా నెయ్యి ఎందుకు వేయలేదంటే నువ్వులన్నవి డ్రై రోస్ట్ చేసుకుంటేనే బాగా వేగుతాయి. చూడండి, నెయ్యి ఇలా కరిగిన తర్వాత 1 కప్పు వరకు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమునే తీసుకుంటున్నాను. ఇన్కేస్ ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. మనకి ఇక్కడ కొబ్బరి వేపించడానికి ఎక్కువ టైం పట్టదండి, 2-3 నిమిషాల్లోనే చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఎటువంటి వాటర్ వేయక్కర్లేదండి. ప్యాన్ వేడికి బెల్లం అనేది మెల్లగా కరుగుతుంది. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. చూడండి, బెల్లం కరగడం స్టార్ట్ అయింది. బెల్లం కరిగి ఇందులో కొబ్బరి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఇది కొంచెం గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా గట్టిపడిన తర్వాత ఇలా ముద్ద కింద ఫామ్ అవుతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి ఇంకా దీన్ని అయితే పక్కకు దించేసుకోవాలండి. పక్కకు దించేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారేలోపు ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ని వేస్తున్నాను. ఇన్కేస్ మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే బెల్లాన్ని తురుముకుని 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ వాటర్లో బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ బెల్లం వాటర్ అయితే రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు వరకు రాగి పిండిని అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 1 కప్పు వేస్తున్నాను. ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు చక్కగా వేపించుకోవాలి. ఇది వేగింది అని మనకి ఎలా తెలుస్తుందంటే కమ్మటి వాసన రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకప్పుడు ఇది వేగినట్టు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అయితే నేను కాచి చల్లార్చిన పాలేనండి. ఇలా పాలు వేసేటప్పుడు మంటని మాత్రం స్లోలో పెట్టి వేయండి. అలాగే ఇది కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి, ఎక్కడ గడ్డలు ఫామ్ అవ్వకుండా. ఇక్కడ చూపిస్తున్నట్టు కంటిన్యూస్గా కలుపుతూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూడండి, కొంచెం దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లోనే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం స్లోలోనే ఉంచుకుని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఏ మాత్రం హై స్పీడ్ పెట్టినా కూడా ఇది సరిగ్గా కలవకుండానే గట్టిగా ఉండలు కింద అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది మెల్లమెల్లగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. చూడండి, ఇది బాగా దగ్గర పడి ఇలా హోల్డ్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది బాగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా దీన్ని తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది బాగా వేడిగా ఉంది కదా, ఇది చల్లారేలోపు మనం ఇక్కడ కొబ్బరిని అయితే ఉండల కింద చుట్టుకుందాము. చూడండి, ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకోవాలి. ఇప్పుడు మనం మోదక్ చేసే మౌల్డ్ ఉంటుంది కదా, ఆ మౌల్డ్కి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ముందుగా మనం రాగి తోపునైతే రెడీ చేసుకున్నాం కదా, ఆ రాగిపిండి తోపిని ఫస్ట్ ఇలా చిన్న బాల్ కింద చేసుకుని లోపలంతా కూడా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన ఈ కొబ్బరి ఉండను కూడా పెట్టి పైన మళ్ళీ రాగి పిండితో ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. చూడండి, చాలా చక్కగా ఇలా నీట్గా చేసుకున్న తర్వాత దీన్ని నెమ్మదిగా ఓపెన్ చేసుకోవాలి.
చూడండి చాలా చక్కగా వచ్చింది కదా మోదక్ షేప్ అన్నది. ఇన్ కేస్ మీ దగ్గర ఈ మోదక్ మౌల్డ్ లేకపోయినా కూడా ఒక ఫోర్క్ సాయంతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో మొత్తం రాగి పిండితో అంతటితో కూడా ఈ మోదకాలు అయితే రెడీ చేసుకుని ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వీటిని 10 నిమిషాల పాటు మీడియం హీట్లో స్టీమ్ చేసుకోవాలి. ఇలా ఆవిరి మీద ఉడికించిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను చెప్పిన ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.